నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఈరోజు టీటీఏ ఆధ్వర్యంలో కూడా ఎవరైతే వైకల్యంతో బాధపడుతున్న వాళ్ళందరికీ కూడా ట్రైసైకిల్స్ డిస్ట్రిబ్యూషన్ అయితే కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. సో దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి టీటీఏ ప్రెసిడెంట్ నవీన్ మల్లిపేది గారు అయితే ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే, ముందుగా కంగ్రాచులేషన్ సార్. సో చాలా గొప్ప పని చేస్తూ ఉన్నారు. సో అంటే ఎందుకు సార్, అంటే టీటీఏ సంస్థ పెట్టుకొని కూడా అంటే బిజీ లైఫ్ వదిలేసి అంటే ఇక్కడ ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వచ్చి ఒక చాలా మంచి గొప్ప సేవా డేస్ అనే కార్యక్రమం చేపట్టి కూడా ప్రతి ఇయర్ సేవా డేస్లో భాగంగా చాలామందికి హెల్ప్ చేస్తూ ఉన్నారు. సో ఏంటి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? తెలుగు కళల తోట తెలంగాణ సేవల కోట అన్న దాంట్లోనే ఉంది. టీటీఏ లోగో డిజైన్ చేసినప్పుడే కళలు అక్కడ, సేవ ఇక్కడ చేయాలన్నదే దాని మోటో, టీటీఏ మోటో. సో అది మా ఫౌండర్ డాక్టర్ పైల మల్లారెడ్డి గారు ఈ ఇతనం నాటి 10 ఏళ్ళు అవుతుంది. ఇది 10th యానివర్సరీ. సో ఇన్ని ఇయర్స్ ఎవ్రీ అదర్ ఇయర్ సేవా డేస్ అండ్ ఒక ఇయర్ కన్వెన్షన్ చేయాలని ముందే డిసైడ్ అయినారు. సో ఈ ప్రోగ్రామ్ దీంట్లో మేము సేవా డేస్ ఎవ్రీ 2 years చేసేది ఒక లాస్ట్ ఇయర్ నుండి ఎవ్రీ ఇయర్ చేస్తున్నాం. బిఫోర్ ఇయర్ నుండి ఎవ్రీ ఇయర్ చేస్తున్నాం. పోయినసారి నిజామాబాద్లో చేసినాము, ఆర్టిఫిషియల్ లిమ్స్ ఇచ్చినాము, చాలా మంది వచ్చినాము నెమలిలో. అండ్ ఈసారి కూడా ట్రైసైకిల్స్ ఇక్కడ స్టార్ట్ చేసినాము. ఇది సేవ చేసే దాంట్లో అందరూ వెల్ ఆఫే. మా డాక్టర్ పైల మల్లారెడ్డి గారు ఒక బిలియనీర్ అయినా కూడా ఏదో ఒకటి చేయాలి, ఇండివిజువల్గా ఎంతో మందికి సాయం చేస్తున్నారు. సో చేసేటప్పుడు నేను ఒక్కనైతే కొద్దిగానే చేస్తాను, చాలా మందితో చేపియాలని టీటీఏ పెట్టడం జరిగింది తెలంగాణ వచ్చినప్పుడు. సో అదే దాన్ని మా అడ్వైజరీ కౌన్సిల్ విజయపాల్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు అండ్ భరత్ గారు అండ్ శ్రీని అను గారు అండ్ మా పాస్ట్ ప్రెసిడెంట్ వంశీ అందరూ కలిసి వచ్చి ఒక లాస్ట్ ఇయర్ కూడా ఒక 40 మంది వచ్చి ప్రతి ఊరు పోయి చేసాము. సో సేవ చేసేటప్పుడు మనం అన్నీ కావాల్సినంత ఉన్నది యుఎస్లో సంపాదించి బాగానే సెటిల్ అయి ఉన్నాము. సో పుట్టిన గడ్డకి ఏదో ఒకటి చేయాలని చెప్పి ఎవ్రీ ఇయర్ ఇది పెట్టినారు. సో దీన్ని చేస్తుంటే మాకు ఎంతో ఆనందంగా ఉండి ఎవ్రీ ఇయర్ మేము ఇండియాకి రావడము, చేయడము, ఏదో ఒక మాకు చేతనైనంత సేవ చేయడము చాలా హ్యాపీగా ఉంది. సో ఇందాక కూడా ఎవరైతే ఆ లబ్ధి పొందిన వాళ్ళని కూడా వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేశాం. అంటే ఇప్పుడున్న సమాజంలో పక్క వాళ్ళే ఎవరికి హెల్ప్ చేయని సిచ్యువేషన్స్లో కూడా ఇక్కడో అమెరికాలో ఉండి కూడా ఒక అసోసియేషన్ ద్వారా వాళ్ళ బిజీ లైఫ్ని వదిలేసి ఇక్కడికి వచ్చి మాకు హెల్ప్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి దేవుడు మంచి ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి వాళ్ళు చాలా ఆశీర్వాదాలు ఇచ్చిళ్ళు, చాలా సంతోషం పడుతూ ఉన్నారు. సో ఏమనిపిస్తారు అంత హ్యాపీ మూమెంట్స్ చూసినప్పుడల్లా మీకు ఏమనిపిస్తుంది? మాకు నిజంగా చాలా హ్యాపీగా ఉండి ఇంకా ఎనర్జీ వస్తుంది. వాళ్ళు డైరెక్ట్గా మాకు చెప్పరు, ఎందుకంటే మేము ఇచ్చినప్పుడు వాళ్ళ థ్యాంక్స్ చెప్పినప్పుడు మాత్రమే ఉంటుంది. కానీ వాళ్ళ సంతోషాన్ని మేము చూస్తున్నప్పుడు ఇంకా ఇంకా ఎంతో మందికి చేయాలని ఉంటుంది. దేవుని దయ వల్ల మా అందరికీ కావాల్సినంత ఉంది. సో దాంట్లో అంత చేయలేము, మొత్తం సమాజాన్ని మార్చలేము, అది మాకు తెలుసు. కాకపోతే ఇక్కడ చేసే గవర్నమెంట్ వాళ్ళు ఎవరైనా వాళ్ళ ఏరియాలో వాళ్ళు చేస్తున్నారు. సో మాకు కూడా చేతనైనంత వరకు మా బీఓడీలు కానీ, మా ఆర్వీపీలు కానీ, స్టాండింగ్ కమిటీస్ కానీ అందరూ వాళ్ళ ఊరికి వాళ్ళు ఏదో ఒకటి చెయ్యాలి అన్నది వాళ్ళ డిస్ట్రిక్ట్కి వాళ్ళు చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు పోయినసారి కన్నా ముందు కూడా ప్రతి డిస్ట్రిక్ట్లో అందరూ వచ్చి వాళ్ళ ఊర్లో వాళ్ళు ఏదో చేసినప్పుడు వాళ్ళ చిన్నప్పటి నుండి వాళ్ళు చూసిన వాళ్ళు, అరే మా బాబు వచ్చి మాకు చేస్తున్నాడు, మా అమ్మ వచ్చి మాకు చేస్తుంది అని వాళ్ళు ఇంకా గర్వంగా చెప్పుకుంటున్నారు. సో ఇదే ఎనర్జీని మేము కంటిన్యూ చేస్తూ ఇంకా ఎప్పుడు ఈ సేవా డేస్ అనేది దాంట్లో టీటీఏలో లోగోలోనే ఉంది. సో ఇది ప్రతి ఊరు తిరుగుతూ ఉంటాం, చేస్తూ ఉంటాం. అంటే ఇంకా ఎట్లాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు? రాష్ట్రం అంతటా ప్రతి ఇయర్ ఒక్కొక్క ఏరియా, ఒక్కొక్క డిస్ట్రిక్ట్ ఎంచుకొని కూడా చేస్తూ ఉన్నారు. సో ఇంకెట్లాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు? మొన్న కూడా మనం ఒక ఈవెంట్లో చూసాము, అక్కడ ఒక మాట కూడా ఇచ్చారు. సో అట్లాంటి అంటే పిల్లల్ని కావచ్చు, పేదవాళ్ళని కావచ్చు, చైతన్యపరుస్తూ వాళ్ళని గుర్తిస్తూ కూడా వాళ్ళ బాధల్ని తెలుసుకొని వాళ్ళకి ఏదో ఒక విధంగా హెల్ప్ చేస్తూ ఉన్నారు. సో ఎట్లాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు? ఈసారి సేవా డేస్ December 8th నుండి 25th వరకు చేస్తున్నాము. 8th రోజు ఆదిలాబాద్లో స్టార్ట్ అవుతుంది. సో ఆ రోడ్ మ్యాప్ మన సేవా డేస్ కోఆర్డినేటర్ విశ్వ కంది ఫ్రమ్ డాలస్, ఇక్కడ ఖమ్మం నుండి. సో ఇక్కడ కోఆర్డినేటర్ అన్ని డిస్ట్రిక్ట్స్లో ఒక్కొక్కరికి ఇన్ఛార్జ్ ఇచ్చేసి ప్రోగ్రామ్ డిసైడ్ చేస్తున్నాడు. సో ఆదిలాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి మహబూబ్ నగర్లో ఎండ్ అవుతుంది. ఆదిలాబాద్లో ఆర్టిఫిషియల్ లిమ్స్ ఇస్తున్నాము, కాళ్ళు లేని వాళ్ళకి కాళ్ళు ఇవ్వడము, వీల్ చైర్స్ అక్కడ స్టార్ట్ అయ్యి మళ్ళీ ఎండ్ కూడా అలాగే అవుతుంది. మహబూబ్ నగర్లో, కొడంగల్లో కాళ్ళు లేని వాళ్ళకి కాళ్ళు ఇవ్వడం, జైపూర్ కాళ్ళు ఇవ్వడము, వీల్ చైర్లు ఇవ్వడము. ఎందుకంటే సేమ్ మహబూబ్ నగర్లో విజయపాల్ రెడ్డి గారు అడ్వైజరీ కౌన్సిల్ చైర్ పోయినసారి పరిగిలో చేసినప్పుడు ఒక బాబుకి చేతులు కాళ్ళు మొత్తము లేవు. సో ఆయన కానీ ఆ బాబుని చూస్తుంటే ఎంతో హ్యాపీగా ఉంటుంది, ఇంకా నవ్వుకుంటూ
ఆయన ఎంత హ్యాపీ ఏమవుతా అంటే కలెక్టర్ అవుతాను అలాంటి ఇవి చూసినప్పుడు ఇంకా చాలా చేయాలని. సో విజయపాల్ రెడ్డి గారు ఇంకా నేను కూడా మళ్ళీ చేస్తానని చెప్పి ఈసారి మహబూబ్నగర్లో చేస్తున్నాడు. అండ్ ఆదిలాబాద్లో దీపిక గారు చేస్తున్నారు. ఇంకా మిగతా వీల్ చైర్స్ కానీ అది ప్రతి డిస్ట్రిక్ట్లో ఉన్నది. ఒక 9 డిస్ట్రిక్ట్స్లో సేవా కార్యక్రమం పెట్టాం. సో మొత్తానికి ఈరోజు ఈ పీర్జాదిగూడలో స్టార్ట్ అవ్వడము, నేను పుట్టిన ఊర్లో కాచివాన్ సింగారం మా ఊరు దగ్గర స్టార్ట్ అవ్వడం చాలా గర్వంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. ఈ ఇయర్కి ఇదే స్టార్ట్, ఇదే ఫస్ట్. సంగం హోటల్ మా స్పాన్సర్స్, సంగం హోటల్ అండ్ జగత్ స్వప్న. సో చాలా నేను ఒకరోజు ఇలా చేయాలి అనగానే వాళ్ళు ఓకే మేము చేసేస్తామని సెటప్ చేశారు. విత్ ఇన్ 2 days, ఇది 2 daysలో ఇంత మంచి ఈవెంట్ ఇంత మంచి చేయగలిగితే మాకు డిసెంబర్లో అదొక ఫెస్టివల్ లా ఉంటుంది. సో ప్రతి డిస్ట్రిక్ట్ ప్రతి ఊరు తిరిగి అదొక బస్సు మన ఒక బస్సు మాట్లాడాడు, కొన్ని కార్లు పెట్టారు. సో ఐ థింక్ ప్రతి ఊరు లో ఒక రీసౌండ్ అయితే వస్తుంది. అండ్ యోయో టీవీకి థ్యాంక్ యూ, ఎప్పుడు ఎంబడి ఉంటారు. అండ్ మీడియా పార్ట్నర్స్ అందరికీ థ్యాంక్ యూ. ఎందుకంటే మేము చేసే పనిని ఇంత బయటికి తీసుకొని రావడము మాకు ఎంతో హ్యాపీగా ఉంది. ప్రతి మీడియాకి మేము థ్యాంక్ యూ చెప్తున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.